హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ బావ మరదళ్ళు 14వ భాగాన్ని వినిద్దాం. అరవింద్ అర్చన ఇంటి దగ్గర దింపి వెనక్కి తిరగకుండా వెళ్ళిపోయాడు. అర్చన డల్లుగా తన ఇంట్లోకి వెళ్తుంది. కూతురు 2 రోజుల తర్వాత ఇంటికి రావడం చూసిన లక్ష్మి తండ్రి కుమార్ నవ్వుకుంటూ అర్చనను చూసి అర్చన డల్లుగా ఉండడం చూసి, ఏంటి అంత డల్లుగా ఉన్నావు? ఇంకా మీ బావని వదిలి రావాలని అనిపించలేదా? ఇంకా మీ బావతోనే ఉందామని అంటూ చూస్తుంది లక్ష్మి. లక్ష్మి ఏంటిది? అలా ఏం లేదు అంటూ అర్చన దగ్గరకు తీసుకుని, 2 రోజుల నుండి నాన్నని చూడలేదు, నాన్నకి నిజం చెప్పలేదని నాన్న బాధపడతారేమో అని డల్లుగా ఉంది కదా తల్లి అన్నాడు కుమార్. అయినా నువ్వేం కంగారు పడుకో, మాకు నిజం తెలుసు. మీ బావ నిన్ను జాగ్రత్తగా చూసుకుంటారని తెలిసే మేం రాలేదు. నువ్వు మీ అమ్మ మాటలు పట్టించుకోవద్దు అంటూ అర్చన నుదుటిపైన ముద్దు పెట్టుకుంటాడు కుమార్. అర్చన కూడా తండ్రి ఆనందం కోసం భారంగా చిన్నగా నవ్వుతుంది. సరేరా తల్లి, వెళ్ళి ఫ్రెష్ అవ్వు, ఈరోజు మాతోనే భోజనం అంటూ అర్చనని గదిలోకి పంపుతాడు కుమార్. అర్చన తన గదిలోకి వెళ్ళి అలానే బెడ్ పైన కూర్చుని ఆలోచిస్తుంది. ఎవరు చేశారు ఇదంతా? ఎందుకు ఇలా చేశారు? అసలు ఆ బ్యాగ్ నాది కాదని పంపించేసినా మళ్ళీ బావ ముందిచ్చారంటే ఇదంతా ఖచ్చితంగా ఏదో ప్లాన్. ఎలా తెలుసుకోవాలి? ఖచ్చితంగా కాలేజ్ వాళ్ళే ఇలా చేశారు. ఇంత ప్లాన్డ్గా చేశారంటే ఏం ఆశించి నా గురించి ఇలాంటి లెటర్ అనగానే ఏదో తడబడుతుంది అర్చనకి. అంటే ఇది బావని నన్ను విడదీయడానికా? అందుకేనా ఈ లెటరు బావ ముందుకు తీసుకొచ్చారా? అందుకే బావ గురించి కూడా రాశారా? ఇలా చేస్తే ఎవరికి లాభం అనుకుంటూ ఆలోచనలతో సతమతమవుతుంది. అరవింద్ కోపంగా ఇంటికి వెళ్ళి తన రూమ్ డోర్ లాక్ చేసుకుని కూర్చుంటాడు. ఎవరు చూశారు? ఇదంతగా ఎందుకు చేస్తున్నారు అనుకుంటుండగా అరవింద్ మొబైల్కి ఒక వాయిస్ రికార్డ్ మెసేజ్ వస్తుంది. ఆ వాయిస్ విని షాక్ అవుతాడు అరవింద్. అది అర్చన గోపిల కాన్వర్జేషన్. వాట్ బేబీ, నన్ను మర్చిపోయావా అంటాడు. అలా అంటావేంటి గోపి? నిన్నెలా మర్చిపోతాను? నాకు తెలుసు నా అర్చన నన్ను మర్చిపోదని. నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పడానికే కాల్ చేశాను. ఏంటది అంటూ వింటుంది. నాకు మీ కాలేజీలోనే మెకానికల్ జాయిన్ అయ్యాను. వాట్, నిజంగానా అంటూ, నేను అదే కాలేజ్ అని నీకెలా తెలుసు? ఇష్టమైన వారి కోసం తెలుసుకోవడం చాలా సులువు. తెలుసుకున్నాను. నీకు సర్ప్రైజ్ ఇవ్వడం కోసం 2 డేస్ ముందే నిన్ను చూసా మీ బావతో, అందుకే నిన్ను కలవలేదు. తనకి తెలియకూడదు అన్నావుగా. అవునా, సరే ఈరోజు కలుద్దాం. మరి మీ బావ తనకి తెలిస్తే ప్రాబ్లం కదా. మా బావకి నేనంటే పిచ్చి ప్రేమ, నా మీద నమ్మకం ఎక్కువ. నువ్వు ఆ నమ్మకాన్ని యూజ్ చేసుకుంటున్నావుగా అంటూ నవ్వుతాడు. అర్చన కూడా నవ్వుతుంది. ఓకే బేబీ, లవ్ యూ అంటూ అయిపోతుంది కన్వర్సేషన్. అంతా విన్న అరవింద్ కోపంతో రగిలిపోతాడు. ఫోన్ విసిరి కొడతాడు. ఆహా అంటూ అరుస్తూ. అన్నపూర్ణ సౌండ్కి పైకొచ్చి అరవింద్ డోర్ కొడుతుంది. అరవింద్ అరవింద్ ఏమైందిరా, డోర్ తీ అంటూ అరుస్తుంది. అమ్మా ఇక్కడి నుండి వెళ్ళు అంటూ కోపంగా అరుస్తాడు. ఏం జరిగిందని ఎంత అడిగినా తలుపు తీయకపోవడంతో టెన్షన్ పడుతుంది. అరవింద్ రాత్రి భోజనానికి కూడా రాకపోవడంతో అన్నపూర్ణ పరమేశ్వర్లు టెన్షన్ పడతారు. అర్చన అరవింద్కి కాల్ చేస్తూనే ఉంటుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కంగారు ఎక్కువైపోతుంది అర్చనకి. ఇంటికి ఫోన్ చేయాలనుకుంటూ ఫోన్ చేసేలోపే అర్చన తండ్రి అర్చనని పిలవడంతో వెళ్తుంది. 2 రోజులైంది నా బంగారు తల్లికి నా చేత్తో ముద్ద పెట్టి అంటూ ముద్ద కలిపి పెడతాడు కుమార్. కుమార్ సంతోషం కోసం పైకి నవ్వుతూ ఇష్టం లేకపోయినా తింటూ ఉంటుంది. ఆయన ఇంకా తినలేక చాలు అంటుండగా అర్చన మొబైల్కి కాల్ వస్తుంది. అన్నపూర్ణ నుండి. తండ్రితో చెప్పి పక్కకెళ్ళి మాట్లాడుతుంది. అత్తయ్య చెప్పు అంది. అచ్చు ఏం చేస్తున్నావు? ఏమైంది అత్తయ్య అంత కంగారు పడుతున్నావు? బావ ఏం చేస్తున్నాడు? వాడి గురించి కనుక్కోవడానికి కాల్ చేశాను. కాలేజ్ నుంచి వచ్చి కోపంగా గదికెళ్ళి డోర్ లాక్ చేసుకున్నాడు. గది నుండి శబ్దాలు కూడా వస్తున్నాయి. భోజనం చేయడానికి కూడా రావడం లేదు. నాకు ఆకలిగా లేదు అంటున్నాడు. అసలేం జరిగింది అంటూ అడుగుతుంది. అర్చన కంగారుగా అత్తయ్య నేను ఇప్పుడే వస్తున్నాను అంటూ ఫోన్ పెట్టేసి బయటికి వెళ్ళబోతుంటే లక్ష్మి వచ్చి అడ్డుపడుతుంది. ఎక్కడికే ఈ టైంలో వెళ్తున్నావు? టైం చూసావా? నైట్ 9 అవుతుంది. అమ్మా నేను బావ దగ్గరికి వెళ్ళాలి, ప్లీజ్ అడ్డులే. ఏంటి ఒక్కరోజు కూడా వాడిని వదిలి ఉండలేవా? పెళ్ళి కాకుండా నువ్వు ఇలా చేస్తే చూసేవాళ్ళు ఏమనుకోవాలి? అమ్మా వాళ్ళకి తెలియదు మా గురించి, మీకు తెలీదా? నేను బావ భార్యని. అయినా మేము దూరంగానే ఉన్నాం. మా మీద నీ పెంపకం మీద నమ్మకం ఉంటే నన్ను వెళ్ళని అంటుంది అర్చన బాధతో. కుమార్ అర్చన కంగారులో ఉన్న బాధను అర్థం చేసుకొని, లక్ష్మి నువ్వాగు, నా తల్లి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, తనని వెళ్ళని అంటాడు. నువ్వు రా తల్లి, నేను తీసుకెళ్తాను అంటూ అర్చనని తీసుకెళ్తాడు కుమార్. అర్చనని అరవింద్ ఇంటి దగ్గర దింపి కుమార్ వెళ్ళిపోతాడు. అర్చన లోపలికి వెళ్ళి, అత్తయ్య ఏమైంది? బావెక్కడా అంటుంది కంగారుగా. వాడు ఇంకా గదిలోనే ఉన్నాడు. అసలేం జరిగింది? నీకు సంబంధించింది అయితేనే వాడు ఇంత కోపంగా ఉంటాడు. ఏమైంది అర్చు?
అత్తయ్య నేను చూస్తాను ఏం జరిగిందో, భోజనమేవో నేను తీసుకెళ్తాను. అన్నపూర్ణ ప్లేట్ ఇస్తుంది. తీసుకెళ్ళమని చెప్పి మీ ఇద్దరికీ సంబంధించింది ఎలాంటి సమస్య అయినా ఒక దగ్గర కూర్చొని పరిష్కరించుకోవాలి. అర్చన పైకెళ్తూ అర్చన మెదడులో ప్రశ్నలు. ఏమైంది బావా, ఏం ఆలోచిస్తున్నావు అనుకుంటూ అరవింద్ డోర్ కొడుతుంది. అమ్మా నాకేం వద్దన్నానా, నన్ను కాసేపు వదిలేయండి అంటూ అరుస్తాడు అరవింద్. బావా నేను అర్చనాని, డోర్ తీ అంటుంది. అరవింద్ అచ్చు అనుకుంటూ వెంటనే డోర్ ఓపెన్ చేస్తాడు. అర్చన చూసి, అచ్చు నువ్విక్కడ ఏం చేస్తున్నావు, టైం ఎంత అయింది అనుకుంటూ టైం చూస్తాడు. ఈ టైంలో నువ్వెలా వచ్చావు, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తావా, టైం చూసుకోవా అంటూ కసురుతాడు. అర్చన లోపలికి వెళ్తూ రూమ్ అంతా చూస్తుంది. అంతా చిందరవందరగా ఉంది. భోజనం ప్లేట్ టేబుల్ పైన పెట్టి ఏడుస్తూ అరవింద్ని హత్తుకుంది. అరవింద్ కూడా అర్చనాని గట్టిగా హత్తుకుని కన్నీరు జారవిడిస్తాడు. బావా సారీ, నా వల్లనే ఇదంతా, నీకు ముందే చెప్పుంటే నువ్వింత బాధపడకుండా ఉండేవాడివి, ఐఆమ్ సారీ అంటూ ఏడుస్తుంది. నేను భయపడిన మాట నిజం, కానీ నేనేదో తప్పు చేశానని కాదు, నువ్వు నన్ను ఏమంటావని కూడా కాదు. గోపి నా ఫ్రెండ్ అని తెలుసుకుని ఎవరో ఇలా రాశారు. అది గోపి కాదని నాకు పూర్తి నమ్మకం, కానీ ఎవరన్నది తెలియలేదు. అది నువ్వు తెలుసుకుంటావు నాకు తెలుసు, కానీ ఆ తర్వాత నువ్వేం చేస్తావన్న భయం, ఏదైనా జరిగితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయం. ఈ పని చేసిన వాడికి ఏం జరిగినా పర్వాలేదు, కానీ నీ వలన ఏ నేరం జరగకూడదు, అది నేను భరించలేను అంటూ ఏడుస్తుంది గట్టిగా పట్టుకుని. అరవింద్ తన కన్నీరుని తుడుచుకుంటూ, అర్చు చూడు చూడు నా వైపు అంటూ అర్చన ఫేస్ని తన చేతుల్లోకి తీసుకుని కళ్ళలోకి చూస్తూ, ఏమైంది నీకు, నా అర్చన ఎప్పుడు భయపడలేదు, ఇప్పుడెందుకు ఈ భయం, నాకు తెలుసు నా అర్చు ఎప్పుడు ఏ తప్పు చేయదు, ముఖ్యంగా తన భావని అంటే నన్ను బాధ పెట్టదు. నా అర్చన తప్పు చేసింది, నన్ను మోసం చేస్తుందని దేవుడే దిగి వచ్చి చెప్పినా నమ్మను, కానీ వాడిని వదలను, నా అర్చు గురించి ఇలా రాసిన వాడిని నేను వదలను, వాడెవడో తెలుసుకుంటాను, వాడు నా చేతుల్లో అంటూ కోపంతో రగిలిపోతాడు. అందుకే నా భయం, నువ్వేదైనా చేసి నీకేమైనా అయితే వద్దు, నా కోసం వద్దు, అతనెవరో తెలిసినా నువ్వేమీ చేయకూడదు అంటూ ఏడుస్తుంది. అంటే వాణ్ణి వదిలేయాలా, నీ గురించి నా మెదడులో తప్పుడు ప్రభావం చూపించాలని చూసిన వాణ్ణి నేను వదిలేయాలా, లేదు అంటూ అర్చనని దూరంగా జరిపి వాణ్ణి వదిలే ప్రసక్తే లేదు అంటాడు. కానీ బావా నాకు తెలిసి వాడు కూడా ఇదే కోరుకుంటున్నాడు, ఏదో విధంగా మనం దూరం అవ్వడం, అది ఇలా అయినా లేదా నీ చేత నేరం చేయించి అయినా, అందుకు మనం అవకాశం ఇవ్వకూడదు. వాడెవడో, వాడికి మనతో ప్రాబ్లం ఏంటో తెలియదు, కానీ మన మధ్య దూరం పెరిగేలా చేయాలని చూశాడు, అది ఎలాగో జరగదు, కానీ అతని వలలో కూడా మనం చిక్కకూడదు, అర్థం చేసుకో, నీకేమైనా అవుతుందన్న ఊహను కూడా నేను భరించలేను అంటూ ఏడుస్తుంది అర్చన కన్నీరుని చూసి ఫోర్స్గా తన మీదకి లాక్కుంటాడు. అచ్చు నీకేమైంది, ఎందుకలా భయపడుతున్నావు, నా అర్చన ఎప్పుడు భయపడకూడదు ఇలా అంటూ కన్నీరుని తుడుస్తాడు. ఎందుకు లేదు, నాకెప్పుడు భయం ఉంటుంది, నీ గురించి నాకెప్పుడు భయం ఉంటుంది, నీకేమైనా అవుతుందని భయం ఉంటుంది అంటూ ఏడుస్తుంది అర్చన. సరే నేనేం చేయను, అతనెవరో తెలిసినా నేను కోపం తెచ్చుకోను, కానీ తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి, ముఖ్యంగా నీ గురించి ఇలా రాసిన వాడికి శిక్ష పడాలి, వాడిని వదలకూడదు అంటూ అర్చనని హత్తుకుంటాడు. ఖచ్చితంగా అతనికి శిక్ష పడి తీరాలి, కానీ నా గురించి రాసినందుకు కాదు, నా బావకి నాకు మధ్య దూరం పెంచాలని చూసినందుకు. సరే ఆ కన్నీళ్లు తుడుచుకో అంటూ కన్నీళ్లు తుడుస్తాడు అరవింద్. ఇంకొకసారి ఇలా ఏడ్చావనుకో అంటూ వేలు చూపిస్తాడు. ఏడిస్తే అంటూ చూస్తుంది. ఏడిస్తే అంటూ అర్చనని నడుం చుట్టూ చేతులు బిగించి, నేను నా గోల్ మర్చిపోవాల్సి వస్తుంది అంటూ అర్చన ముందుకొస్తాడు. అర్చన సిగ్గుపడి నవ్వుకుంటూ, అవసరం లేదు నేను ఏడవను అంటూ అరవింద్ కౌగిల్లో ఒదిగిపోతుంది. కొద్ది నిమిషాలు ఇద్దరి మధ్య నిశ్శబ్ద వాతావరణం చోటు చేసుకుని ఒకరి కౌగిల్లో ఒకరు ఒదిగిపోతారు. కొంతసేపటికి, బావా ఇంకా భోజనం చేయి, టైం అవుతుంది, కింద అత్తయ్య మావయ్య టెన్షన్ పడుతూ ఉంటారు అంటూ జరిగింది చెప్తుంది. అరవింద్ అర్చనని చూస్తూ, అసలు నువ్వెలా వచ్చావే ఈ టైంలో, ఎందుకు వచ్చావు అంటూ చూస్తాడు. అత్తయ్య నీ గురించి టెన్షన్ పడుతూ ఫోన్ చేసింది, నాన్న నన్ను డ్రాప్ చేసి వెళ్ళారు, నాకు అసలు అక్కడ ఉండబుద్ధి కాలేదు, కానీ నాన్న కోసం తప్పలేదు, నీకు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది, అందుకే. అరవింద్కి తన ఫోన్ గుర్తుకొచ్చి, అవునే నీ ఫోన్ ఏది అంటూ చూస్తుంది. కంగారు పడుతూ ఫోన్ వైపు చూస్తాడు. అర్చన మొబైల్ వైపు చూసి బెడ్పై పడి ఉంటుంది. మరి స్విచ్ ఆఫ్ వస్తుందేంటి, అది ఛార్జ్ అయిపోయింది చూడలేదు అంటూ చెప్తాడు. సరేరా భోజనం చేద్దాం, నాకు ఆకలిగా ఉంది. అంటే నువ్వు కూడా తినలేదా అంటూ చూస్తాడు. లేదు అంటూ తలూపుతుంది. నీకెన్నిసార్లు చెప్పాలి ఆకలితో ఉండొద్దని, నీకు తెలుసు నువ్వు తినకుండా నేను తిననని, నువ్వు కోపంలో వచ్చేసావు, తింటావని ఎలా అనుకుంటాను, నువ్వు ఆలోచిస్తున్నదే నేను ఆలోచిస్తూ తినలేదు అంటూ చూస్తుంది.
అరవింద్ అర్చనని తీసుకెళ్లి బెడ్ మీద కూర్చోబెట్టి ప్లేట్ తీసుకుంటాడు. భోజనం కంటే ముందు నీకొకటి ఇవ్వాలి అంటూ చేయి చాపుతుంది. అరవింద్ చూసి నవ్వుతూ మళ్ళీ సారీ చాక్లెట్నా అంటూ చూస్తాడు. అవును, నీకు నిజం చెప్పలేదుగా అందుకు అంటూ నవ్వుతుంది. సరే ఇవ్వు అంటూ చాక్లెట్ ఆఫ్ చేసి అర్చనకు తినిపిస్తాడు. తర్వాత ముద్ద కలిపి గోరుముద్దలు పెడతాడు అర్చనకి. ముందు నువ్వు తిను, తర్వాత నేను అంటూ అర్చన అరవింద్కి ముద్ద కలిపి పెడుతుంది. అయితే సరే ఇద్దరం ఒకేసారి తిందాం అంటూ ఒకేసారి అన్నం తినిపించుకుంటూ ఉంటారు. మార్నింగ్ 5 అవుతుంది. అరవింద్ ఇంటి నెంబర్కి ఫోన్ రావడంతో నిద్రలేచి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో అంటూ కళ్ళు తుడుచుకుంటాడు అరవింద్. అవతల వ్యక్తి హలో అరవింద్, మంచి నిద్రలో ఉన్నట్టున్నావు, డిస్టర్బ్ చేశానా అంటూ నవ్వుతాడు. హలో ఎవరు అంటాడు అరవింద్. ఏంటి అరవింద్, నిన్న అంత పెద్ద లెటర్ చదివా, నీ మరదలు సీక్రెట్ లవర్తో కాల్ రికార్డ్ విన్నా, ఇంకా అంత ప్రశాంతంగా నిద్రపోతున్నావా అంటూ నవ్వుతాడు ఆ వ్యక్తి. అరవింద్ షాక్తో అంటే ఇదంతా చేసింది నువ్వేనా, ఎవడ్రా నువ్వు అంటూ కోపంతో గొంతు పెద్దది చేస్తాడు. కూల్ కూల్ అరవింద్, ఇంట్లో వారు లేస్తే నీ మరదలి ప్రేమ వ్యవహారం బయటపడుతుంది. అరవింద్ కోపంతో రగిలిపోతాడు. అయినా ఏంటి అరవింద్, నీ మరదలు తనకేం తెలియదు అంటూ ఏడిస్తే అంత తేలిగ్గా నమ్మేశావు? అంత పెద్ద సాక్ష్యం పంపించాను, అయినా నీ మరదలనే నమ్ముతున్నావు. తన్ని నీ బెడ్రూమ్లో పడుకోబెట్టి నువ్వు హాల్లో పడుకున్నావు, అంత నమ్మకమా? అరవింద్ షాక్ అవుతాడు. తన్ని స్పై చేస్తున్నట్టు అర్థమవుతుంది. చుట్టూ చూస్తాడు. ఏంటి, నేనెక్కడున్నాను వెతుకుతున్నావా? కష్టపడకు, నేను దొరకను అంటూ నవ్వుతాడు. మమ్మల్ని దొంగచాటుగా చూస్తూ మా ముందుకు రాకుండా మమ్మల్ని ఆడుకోవాలని చూస్తున్నావు. నా అర్జున్ నా నుండి దూరం చేయాలని నీలాంటి వాళ్ళు 100 చెప్పినా నా అర్జునాన్ని నేను దూరం చేసుకోను. నా మరదలి వాయిస్ రికార్డ్ చేసి మీకు నచ్చినట్టు దానిని వేరొకరి వాయిస్తో లింక్ చేస్తే నాకు తెలియదు అనుకుంటున్నావా? ఆ వ్యక్తి గట్టిగా నవ్వి నిజంగా ప్రేమ గుడ్డిది మాత్రమే కాదు, చోటిది కూడా అని నిన్ను చూస్తేనే అర్థమవుతుంది. నీ మరదలు నిన్ను బాగా ఆడిస్తుంది, నిన్ను చూసి జాలేస్తుంది అంటూ నవ్వుతాడు. నీలాంటి వాళ్ళకి నా ప్రేమ గురించి మాట్లాడే అర్హత లేదు. నువ్వు నీ గురించి ఆలోచించుకో. నువ్వెవరో తెలిసిన క్షణం నా చేతిలో నువ్వు చావు ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు నన్ను ఏం చేయలేవు అరవింద్, ఎందుకంటే నీ మరదలు నన్ను ఏమీ చేయనివ్వదు. తనకి నేనంటే అంత ప్రేమ. నా మరదలు బయటపడింది నీకోసం కాదురా, నా కోసం. నేను ఏ తప్పు చేయకూడదని, కానీ నీలాంటి వాళ్ళని చంపడం తప్పు కాదు. నువ్వెవరో తెలుసుకుంటాను, నిన్ను వదలను. నా మరదలు అడ్డుపడినా వదలను అంటూ ఫోన్ పెట్టేస్తాడు. అవతల వ్యక్తి నవ్వుకొని ఐ ఆమ్ వెయిటింగ్ అరవింద్, త్వరలో నువ్వు అనుకున్నదే జరగాలని కోరుకుంటున్నాను అంటూ నవ్వుకుంటాడు. అరవింద్ పరుగున వెళ్ళి అర్చనను చూస్తాడు. అర్చన ప్రశాంతంగా నిద్రపోతుంది. తన మొబైల్ తీసుకుని అర్జున్కి కాల్ చేసి కాల్ గురించి మెసేజ్ గురించి చెప్తాడు. నీకేమనిపిస్తుంది అరవింద్, ఎవరి మీద నీ డౌట్ అన్నాడు అర్జున్. నాకిద్దరి మీద ఉంది, కానీ ఒక్కరు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎవరు అంటూ చెప్తాడు అర్జున్. అరవింద్ పేరు చెప్తాడు. అర్జున్ షాక్ అవుతాడు. మరి ఇప్పుడు ఏం చేస్తాం అరవింద్? ఇంతకుముందు వదిలేలా అంటే అది అర్చన వరకు రాకూడదని. మన దగ్గర సాక్ష్యం కూడా లేదు, ఉన్న సాక్ష్యాలు కూడా తారుమారు చేస్తాడు. కానీ ఇప్పుడు వాడు అర్చన జోలికొచ్చాడు. ఇంకా వాడిని వదలను. కాలేజీలో కలిసి ఏం చేద్దాం ఆలోచిద్దాం, కానీ అర్చనకు తెలియకూడదు అన్నాడు అరవింద్. సరే అంటూ ఫోన్ పెట్టేస్తాడు అర్జున్. అరవింద్ అర్చనని చూస్తూ వాడెవడో నాకు ఒక ఐడియా అయితే వచ్చింది అర్చు, కానీ వాడే అని తేలాలి. అది తెలిసిన మరుక్షణం వాడికి శిక్ష ఖచ్చితంగా పడుతుంది. కానీ నీకు తెలియనివ్వను, తెలిస్తే నువ్వు మళ్ళీ నా గురించి భయపడతావు అంటూ అర్చన తల నిమురుతూ తన తలపై ముద్దు పెట్టుకుంటాడు. అర్చన నవ్వుతూ ఏంటి, నిన్న నేను ఇప్పుడు నువ్వా అంటూ అరవింద్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. అరవింద్ షాక్ అయి లేచిందా అనుకుంటూ చూస్తాడు. లేవలేదని కలలో ఉందని నవ్వుకుంటూ అర్చన వైపు చూస్తూ అందమైన తన ముఖంపై పడి తన నిద్రని పాడు చేస్తున్న వెంట్రుకలను సరిచేస్తూ నెమ్మదిగా అర్చన పెదవుల దగ్గరికి వెళ్తాడు. అర్చన సడన్గా నిద్రలో హే స్టాప్, ఏంటిది అంటూ ఉలిక్కిపడి నిద్రలో నుండి లేస్తుంది. అర్చన కళ్ళు తెరిచేలోపే దూరం నుంచి అర్చనను చూస్తూ ఉంటాడు. ఎదురుగా అరవింద్ తలనే చూస్తుండడంతో కళ్ళు పెద్దవి చేస్తూ బావా అంటూ అరుస్తూ తన చేతిలో ఉన్న అరవింద్ చేయిని వదిలి షాక్తో ఇది కళా నిజమా, ఇప్పటి వరకు జరిగింది అనుకుంటూ ఏం అర్థం కానట్టు ఆలోచిస్తుంది. ఏమైంది అర్జు అంటూ అర్చనను చూసి నవ్వుతాడు. బావా, నాకు ఒక కళ వచ్చింది, కానీ అది కళలా లేదు. ఇప్పుడు నేను చూస్తుంటే అది నిజంగా కళేనా అంటుంది అనుమానంగా. అరవింద్ నవ్వుకుంటూ నువ్వేమనుకుంటున్నావు, ఇంతకీ కళ ఏంటి? ఆ తర్వాతే కదా తెలిసేది నిజమా కళ అని. అది అది తడబడుతూ లేదు, అది కళలే, నిజంగా నువ్వు అలా చేయవు అనుకుంటూ గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది. అరవింద్ నవ్వుతూ అర్చన దగ్గరికి నెమ్మదిగా వెళ్తాడు. అర్చన ముఖం ఎదురుగా కళ్ళలోకి తీసి చూస్తూ ముందు కళ ఏంటో చెప్పొచ్చు కదా, అది నిజమో కాదో నేను చెప్తాను అంటాడు.
అరవింద్ వెచ్చని శ్వాస అర్చనకి తగిలి తన శ్వాసలో కలుస్తుంటే నెమ్మదిగా కళ్ళు మూసుకుంటుంది. అరవింద్ అర్చనను చూసి నవ్వుకుంటూ, ఏంటి అర్చు, మళ్ళీ కళ అనుకుంటున్నావా అంటాడు. అర్చన సడన్గా ట్రాన్స్ నుండి కళ్ళు తెరిచి, అంటే ఇంతకు ముందు అంటూ షాక్ అయి చూస్తుంది. అరవింద్ అర్చనకి దూరంగా జరిగి గట్టిగా నవ్వుతాడు. అర్చన భయపడుతూ, లేదు నాకు వద్దు అనుకుంటూ బెడ్పై నుంచి లేచి వెళ్ళబోతుంటుంది. వెనక నుండి చేయి పట్టుకుని ఆపి తన పైకి లాక్కుంటాడు. ఆ ఫోర్స్కి వెళ్ళి అర్చన అరవింద్ని హత్తుకుంటుంది. అప్పుడే తలుపు తట్టిన సౌండ్తో ఇద్దరు ఉలిక్కిపడి దూరం జరిగి డోర్ వైపు చూస్తారు. ఎదురుగా అన్నపూర్ణ నిలబడి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటుంది. అత్తయ్య, బావా అనేలోపే, అవసరం లేదు నాకు కనబడుతుంది అంటూ, మీ ఇద్దరికి త్వరగా పెళ్లి చేయకపోతే ఇంతకన్నా ఎక్కువే చూడాల్సి వస్తుంది, అప్పుడు నలుగురికి సమాధానం చెప్పలేం అంటూ గది నుండి బయటికి వెళ్ళబోతుంది అన్నపూర్ణ. అరవింద్ టెన్షన్ పడుతూ, అమ్మా నువ్వు అనుకున్నట్టు ఏం లేదు, అది బొద్దింకని చూసి భయపడింది, నీకు తెలుసు కదా దానికి బొద్దింక అంటే భయమని. మరి నువ్వు ఈ గదిలో ఏం చేస్తున్నావురా? ఇప్పుడే వచ్చాను, కావాలంటే నా బెడ్షీటు దిండు కూడా కింద ఆ సోఫాలో ఉంది చూడు, నైట్ నేను అక్కడే పడుకున్నాను, నాకు మెలక వచ్చి గదిలో ఉన్న దినిని లేపితే ఇదేమో పక్కనే ఉన్న బొద్దింకని చూసి భయపడి నన్ను హత్తుకుంది. అన్నపూర్ణ మనసులో చిన్నగా నవ్వుకుంటుంది. ఆవిడికి కూడా తెలుసుగా బొద్దింక వేరే ఎవరో కాదు మన అరవిందేనని. కోపంగా చూస్తూ, సర్లే మీరేం చెప్పినా నేను వింటానని మీకు నచ్చినవి చెప్పుకెళ్ళగండి అనుకుంటూ వెనక్కి తిరిగి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. అర్చన, అమ్మయ్య బావా నువ్వు కేక అనుకుంటూ మళ్ళీ హక్ చేసుకుంటుంది. కాలేజీకి వెళ్ళి అర్జున్ని కలిసి అర్చన సంధ్యాలని క్లాస్కి వెళ్ళమంటాడు. అర్చన, మరి మీరు వెళ్ళడం లేదా అని అడుగుతుంది. మా గ్రౌండ్లో పనుందిలే, మీరు వెళ్ళండి అన్నాడు అర్జున్. అర్చన సంధ్యాలు సరే అనుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు చెప్పు అరవింద్, ఎలా తెలుసుకోవడం వాడి అని అంటూ చూస్తాడు అర్జున్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.